హలో ఫ్రెండ్స్, నేను వైచేవన్. ఈరోజు మనం వెళ్ళబోయే ప్రదేశం అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి టెంపుల్. మన హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్, శంషాబాద్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ముందుగా మనం టెంపుల్ దగ్గరికి రాగానే రైట్ సైడ్ 20 to 30 ఫీట్ హనుమాన్ విగ్రహం ఉంటుంది. ఆపోజిట్లో అమ్మపల్లి టెంపుల్ హనుమాన్ కనిపిస్తుంది. లోనికి రాగానే టెంపుల్ వ్యూ ఇలా ఉంటుందండి. ఈ మండపం చాలా అద్భుతంగా ఉంది. మనం ఇప్పుడు ఈ మండపం పైకి వెళ్ళి టెంపుల్ యొక్క వ్యూ చూద్దామండి. చూసారుగా, గుడి గోపురం చాలా అద్భుతంగా ఉంది, అది కూడా సన్సెట్ టైంలో. మనం ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్దాం. చూస్తున్నారుగా, ఈ కోనేరు ఎక్కడ చూసామనుకుంటున్నారు కదా. ఈ కోనేరు అరౌండ్ ఒక 400 మూవీస్లో చూపించారండి. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవ్వడం, ఇక్కడ రీల్స్ అండ్ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి రెగ్యులర్గా. కోనేరు నుంచి టెంపుల్ యొక్క గోపురం చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. కోనేరు నుంచి చాలా అద్భుతంగా ఉంది వ్యూ. కోనేరు 3 వైపులా ఇలా నడవడానికి చాలా బాగుందండి. చూస్తున్నారు, కోనేరుకి ఉన్న స్టెప్స్ దగ్గర చాలామంది కపుల్స్ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు. కోనేరు అన్ని వైపులా కవర్ చేద్దామని అన్ని వైపుల నుంచి వీడియోస్ తీశాను. చూడండి, మీకోసం మంచి వ్యూస్. ఇక్కడ చూస్తే మీరు కోనేరు చుట్టూ టెంకాయ చెట్లు ఉన్నాయి. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా. అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా ప్రశాంతంగా, ఎంతో అద్భుతంగా ఉంది ఫిలిం. పదండి, ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం. మీరు ముందు ఇది గుడి యొక్క ద్వార గోపురం చూడడానికి చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఉంది, చాలా పెద్దది కూడా. రండి, మనం ముందుకు వెళ్దాం. గుడిలోనికి వెళ్ళగానే మనకు దర్శనం ఇస్తున్నది ధ్వజస్తంభం. ధ్వజస్తంభానికి వెనకాలే మనకు గుడి యొక్క గోపురం ఉన్నది, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఈ చెట్టుకి ముడుపులు కట్టారు. ఈ గుడి 1000 సంవత్సరాల నుంచి ఉందని ఇక్కడ వారు అంటున్నారు. మీరు చూస్తున్నారు, గుడి యొక్క గోపురం చాలా పురాతనంగా ఉంది. దశావతారాలు ఉన్నాయి: మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి వంటి విష్ణువు యొక్క 10 అవతారాలను గోపురంపై శిల్పకళ ద్వారా మనకి అద్భుతంగా చూపించారు. శిల్పకళ అనేది చాలా బాగుందండి. కదండి, ఇప్పుడు మనము గుడి బయటికి వెళ్దాం. గుడి బయటే ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్దామండి. ఇప్పుడు మనం అండి, హనుమంతుని పక్కనే వినాయకుడు దర్శనం కూడా జరిగింది. మనకు చాలా మంచి జరుగుతుంది. మనకి హనుమంతుని గుడి పక్కనే మనకి ఇంకో టెంపుల్ ఉందండి. గోపురం అంతా బాగుంది, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మనము కాళీమాత టెంపుల్కి వెళ్దాం. కాళీమాత టెంపుల్ అని ఆశ్చర్యపోకండి. కాళీమాత టెంపుల్ అనేది కలకత్తాలో ఉన్న కాళీమాత టెంపుల్కి ఈ టెంపుల్ వచ్చేసి రెప్లికా అండి. మీరు చూస్తున్నారుగా, వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంది. పదండి, మనం ముందుకు వెళ్దాం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి బెంగాలీ వాళ్ళు ఉన్నారండి. ఇది వచ్చేసి కాళీమాత టెంపుల్. మధ్యలో ఉన్నది కాళీమాత టెంపుల్.
అటు సైడ్ ఇటు సైడ్ 2 గోపురాలు ఉన్నాయి. 2 గోపురాల్లో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. ఇటు సైడ్ ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. మధ్యలో వచ్చేసి కాళీమాత టెంపుల్ ఉంది. మనం సైడ్ నుంచి ఒక మంచి వ్యూ తీసాము. గుడి మధ్యలో ఉన్న కాళీమాత టెంపుల్ పైనే కాదు, చుట్టుపక్కల ఉన్న 2 గుడిల పైన కాషాయపు జెండాలు ఎగురుతున్నాయి హిందుత్వాన్ని తెలిపే విధంగా. కదండి, ఇప్పుడు మనం కాళీమాత దర్శనం చేసుకున్నాము. చూసారుగా, అలా కాళీమాత దర్శనం చేసుకుని పక్కకు రాగానే మనకు సన్సెట్ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. కాళీమాత టెంపుల్ నుంచి కొంచెం పక్కనే మనకు లెఫ్ట్ సైడ్లో గుడి దగ్గరకు వచ్చాము. ఇక్కడ వచ్చేసి మనకు దర్శనం ఇస్తున్నది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వరుడు నల్లరాయి మీద చాలా అద్భుతంగా ఉన్నారు. పక్కనే మనకు ధూపం వేస్తున్న ఇంకొక పూజారి వారు ఉన్నారు కదండి. మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పక్కనే ఉన్న ఇంకొక గుడిలో ఉన్న శివుని యొక్క దర్శనం చేసుకున్నాం. శివలింగం దర్శనం చేసుకుని అద్భుతంగా చూపించారని ఒక వీడియో తీశాను. పదండి, ఇప్పుడు మనకి కాళీమాతకి ఉన్న లెఫ్ట్ సైడ్లో ఇంకొక గుడి గోపురం ఉంది, అందులోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇందులో వచ్చేసి వినాయకుడు ఉన్నాడండి. వినాయకుడు చాలా అద్భుతంగా పాలరాయితో ఉన్నాడు. మొత్తం ఇదంతా నార్త్ కల్చర్లో ఉందండి కంప్లీట్గా. కదండి, ఇప్పుడు మనము ఇంకొక టెంపుల్ ఉంది ఇక్కడే పక్కన. ఇది వచ్చేసి శ్రీకృష్ణ వారు రాధావారు ఉన్నారండి. చూడ్డానికి చాలా చక్కగా వస్త్రధారణ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. అలా మనం ఈ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యూ చూసామండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి బయటకు రాగానే ఒక కొలను ఉంటుందండి. కొలనుకి నేను ఒక ఫోటో తీశాను నైట్ టైం. ఫోటో కూడా చాలా అద్భుతంగా వచ్చింది చూడండి. అండ్ ఇప్పుడు మనము అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దర్శనము మరియు హనుమంతుని దర్శనము, కాళీమాత, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, శివలింగము, శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని జర్నీ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. Please subscribe, share and like.